తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఎంతమందితో కమిటీ వేశారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల నెలకొన్న పరిణామాల మీద ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇటీవల పరిణామాల్లో పర్సంటేజీ విధానం మీద పూర్తిగా ఇటు ఏపీ ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య కూడా ఒక పర్సంటేజీ విధానం గందరగోళకు, అదేవిధంగా తీవ్ర వివాదాలకు దారితీసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో గత నెల 30న జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలతో పాటు పర్సంటేజీ విధానం, సినిమా టికెట్ల ధరల విషయంలో ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక అంతర్గత కమిటీని నిర్ణయిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 30 మంది కూడా నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల నుంచి 3 రంగాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 30 మంది సభ్యులతో ఈ అంతర్గత కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భరత్ భూషణ్ చైర్మన్ గా వ్యవహరించనుండగా, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అయితే 30 మంది సభ్యులతో కూడినటువంటి ఈ అంతర్గత కమిటీలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దామోదర్ ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, శ్రీ కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, అదేవిధంగా దానయ్య, స్వప్నాదత్, సుప్రియ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కు సంబంధించి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేశ్వరరావు, రామ్దాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా ఈ అంతర్గత కమిటీలో ఉన్నారు. ఇక ఎగ్జిబిటర్ సంబంధించి ఏదైతే ప్రధాన సమస్యగా పర్సంటేజీ విధానంపై పోరాడుతున్నటువంటి ఈ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీని కూడా ఈ అంతర్గత కమిటీలో నియమించడం జరిగింది. అందులో టిఎస్ రామ్ ప్రసాద్, రఘుబాడి సురేష్ బాబు, సునీల్ నారాయణ్, వీరనారాయణ బాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర్ రెడ్డి, శివప్రసాదరావు, ఎం విజయేందర్ రెడ్డిలను ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ 30 మంది సభ్యులతో కూడినటువంటి అంతర్గత కమిటీ 2 నెలల్లో ఆగస్టు లోపు ఈ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. ఆ నివేదికను ఫిలిం ఛాంబర్ ఇచ్చి సమస్యల సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని పర్సంటేజీ విధానంలో కావచ్చు, టికెట్ ధరల విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాని ద్వారా ఫిలిం ఛాంబర్ నుంచి ఇటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను సమర్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు సతీష్.